హలో ఆల్, వెల్కమ్ టు వైజాగ్ కపుల్ ఛానల్. దిస్ ఈజ్ రేఖ. చాలా రోజుల తర్వాత చెల్లి వాళ్ళ ఊరు వెళ్తున్నాను. ట్రైన్ దిగ్గానే ఒక పెద్ద మనిషి వచ్చాడు నన్ను తీసుకెళ్ళడానికి ఆ రైల్వే స్టేషన్ నుంచి ఊరికి. ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇదిగో రాగానే ఇంకా చుట్టాలందరూ కలిపి ముచ్చట్లు పెట్టుకున్నారు మంచిగా. వీళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇదిగో రైట్ సైడ్ పడుకుని ఉన్నాడు కదా, ఇందాక రైల్వే స్టేషన్ నుంచి నన్ను పిక్ చేసుకొని తీసుకొచ్చాడు కదా, ఈడే మా తమ్ముడు పెద్ద మనిషి. నెక్స్ట్ పక్కన కూర్చున్న ఆవిడ మా పిన్ని, వీళ్ళది కూడా ఒరిస్సా. హాయ్ చెప్ప. ఒరిస్సా సైడు పండుగలు పూజలు చాలా ఎక్కువగా ఉంటాయి. అసలు ఏ డే కానీ ఏ ఫెస్టివల్ కానీ వదలరు వాళ్ళు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది. అన్నిటికీ ఉపవాసాలు అయితే కామన్గా ఉంటాయి అక్కడ. తిను మా చెల్లి రజని, దీనికి ఆపోజిట్లో కూర్చున్న ఆవిడ మా అమ్మ. నెక్స్ట్ ఆ పక్కన ఒక అమ్మాయి ఉంది కదా బాబుకి పట్టుకుని, తను వచ్చేసి రజని వాళ్ళ ఆడపడుచు, పక్కింట్లోనే ఉంటారు. నెక్స్ట్ వస్తున్న అతను రజని వాళ్ళ హస్బెండ్ మురళి, తిను మా మరిది. వీళ్ళు వచ్చేసి మా ఊర్లో అబ్బాయిలు అనమాట, మా తమ్ముడు ఫ్రెండ్స్ వీళ్ళందరూ. మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి వచ్చారనమాట వీళ్ళందరూ ఇంకా అమ్మ వాళ్ళ ఊరు నుంచి వచ్చారనమాట. రెడీ అవుతున్నారు సంబరాల్లో తిరగడానికి. మేము కూడా రెడీ అయ్యి బయట కూర్చున్నాము. ఇంకా మా చిన్నాన్న రావాలి, తన కోసం వెయిట్ చేస్తున్నాము. ఇవి యాక్చువల్గా అమ్మవారు విగ్రహ ప్రతిష్ఠ అనమాట. 5 days సంబరాలు. వీళ్ళు మా అమ్మ తమ్ముడు వచ్చి 2 days అయిపోతుంది. నేనే ఇంకా 3rd day వచ్చాను. ఇంకా 2 days రిమైనింగ్ ఉంది. సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో మేమంతా రెడీ అయ్యి బయట అయితే కూర్చొని ఉన్నాము. మా చిన్నాన్న వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వస్తే కలిసి వెళ్దామని చెప్పి. పక్కనే రజనీ వాళ్ళ అత్త అండ్ చిన్నత్త కూడా ఉన్నారు. ప్రతి ఇంట్లో చుట్టాలైతే ఫుల్గా ఉన్నారు. ఊర్లో అయితే జనాలు ఫుల్గా, అసలు ఖాళీ లేదు తిరగడానికి కూడా. నెక్స్ట్ ఈ 5 days కూడా నిత్య అన్నదానం అనేది అవుతుంది. మార్నింగ్ కాకుండా మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఇంకా భోజనాలు అలా అవుతూనే ఉంటాయి. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఒకటే ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు చేసుకోవాలన్నట్టు. రిమైనింగ్ ఇంకంతా బయటనే స్పెండ్ చేయాలి. ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా 2 days అయితే అయిపోయాయి. 3rd day 4th day 5th day అయితే మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఇంకొకటి చూసుకొని కవర్ చేసుకొని వెళ్ళాలి మేము కూడా. అందరూ వెళ్ళి వచ్చేస్తున్నారు. మేమే ఇంకా లేట్ అయిపోయాము. మా పిన్ని వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అబ్బాయి తమ్ముడు కోసం వెయిట్ చేస్తున్నాం మేము. ఇంకా సమ్మర్ క్లోజ్ అవ్వలేదు కాబట్టి వేడైతే అసలు మామూలుగా లేదు. అసలు ఉండలేకపోతున్నాను నేనైతే. ఇంకా నాకంటే ముందు నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళైతే అసలు అలవాటు పడిపోయింది వాళ్ళకి. వేరే విలేజెస్తో కంపేర్ చేసుకుంటే ఈ ఊర్లో అసలు వేడి బీభత్సంగా ఉంది. ఎందుకంటే చుట్టూ ఇటుకల బట్టలు ఉన్నాయి. అంటే ఇటుకలు కాల్చి ప్రిపేర్ చేస్తారు కదా ఇల్లు కట్టుకోవడానికి, ఆ కిటికీలు కాలుస్తుంటారనమాట. సో ఆ సెగ అనేది ఈ ఊరికి చాలా ఎక్కువ వస్తుంది. దానివల్ల అసలు వేడి ఎంతగా ఉందంటే అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. విగ్రహ ప్రతిష్ట పూజ స్టార్ట్ అవ్వగానే ప్రతి ఇంటి ముందు కుంభి పెట్టుకున్నారు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ప్రతి ఇంటి ముందు ఉన్నాయి. ఇంకా అప్పటి వరకు వెయిట్ చేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. మా చిన్నాన్న వాళ్ళు వస్తే వస్తారని చెప్పి మేము అలా స్టార్ట్ అయ్యామో లేదు, వాళ్ళైతే వచ్చేసారు. అదిగొంటి నడుచుకొని వస్తున్నారు. తను మా తమ్ముడు, తను మా చిన్నాన్న. నేనైతే మా చిన్నాన్ని చూసి చాలా ఇయర్స్ అవుతుంది. ఇంకా తనకు కూడా తెలియదు నేను వచ్చానండి మా చిన్నానికి. యాక్చువల్గా తన సింగపూర్లో ఉంటారు. రీసెంట్గానే వచ్చారు. ఇంకా చూసి ఇంకా మాట్లాడుకుంటూ వచ్చాము. మేము చాలా రోజుల తర్వాత కలిసామని. ఏ కంట్రీలో వర్క్ చేసినా విలేజ్కి వచ్చారంటే ఆ విలేజ్ డ్రెస్సింగ్ స్టైలే వేరు. యాక్చువల్గా వచ్చినప్పటి నుంచి భోజనంకి ఎప్పుడు వెళ్తానా అని చెప్పి కంగారుగా ఉంది. ఈ ఊరు ఒరిస్సా ఆంధ్ర బార్డర్కి ఉంటుంది. ఇటు ఆంధ్ర బార్డర్ అని చెప్పొచ్చు, ఒరిస్సా బార్డర్ అని చెప్పొచ్చు. ఊరైతే మాత్రం ఆంధ్రానే, కానీ తెలుగు కంటే ఒరియానే ఎక్కువ మంది మాట్లాడతారు. మేమైతే ఇంకా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టెంపుల్కి ఫస్ట్ విజిట్ చేసి తర్వాత రిమైనింగ్ చూసుకొని అన్నం తిందామని వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా మరిది ఆ ఊర్లో వాళ్ళే కాబట్టి వాళ్ళకి కమిటీ మెంబర్షిప్ కార్డు ఇచ్చారు. వాళ్ళకి దర్శనం అండ్ రిమైనింగ్ యాక్టివిటీస్ అన్నీ ఫ్రీ అన్నట్టు. సో నాకు ఇచ్చారు వేసుకోమని చెప్పి, నేను వేసుకున్నాను. ఇంకా అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, కమిటీ మెంబరా ఎప్పుడు చూడలేదు ఎవరు ఈవిడ అని. మేము వెళ్ళేలోపు ఇదిగో వీళ్ళైతే మాకంటే ముందు వెళ్ళి రిటర్న్ అయిపోయారు. ఇంకా వాళ్ళు కూడా ఊరికి స్టార్ట్ అయిపోతున్నారు మొత్తం తిరిగేసి. ఈ ఊర్లోది అయిపోయినాక ఇంక వేరే ఊరు వెళ్తున్నారు వాళ్ళందరూ.
అక్కడ కూడా సంబరాలు అవుతున్నాయి. యాక్చువల్గా ఈ ఊర్లో దేవుడు ప్రతిష్ట కాబట్టి అంటే అదర్ యాక్టివిటీస్ ఏమి ఉండవు, లైక్ అంటే డ్యాన్స్ ప్రోగ్రాములు కానీ అలాంటివి ఏమి ఉండవు. ఓన్లీ దేవుడు రిలేటెడ్ ప్రోగ్రామ్స్ మాత్రమే ఉంటాయి, లైక్ భజన్లు, ఇంకా రిమైనింగ్ కుంకుమ పూజలు ఇలాంటివి ఉంటాయి. ఊళ్ళో వాళ్ళందరూ ఇంకా వాళ్ళ చుట్టాలు అందరూ ఒకటయ్యేసరికి ఇంకా తెలిసిన వాళ్ళు కూడా కనిపిస్తారు కాబట్టి ఇంకా మా అమ్మ మా పిన్ని ఎక్కడ పడితే అక్కడే స్ట్రక్ అయిపోతున్నారు. కనిపించిన వాళ్ళందరినీ పలకరించుకుంటా మా చిన్నానికి కోపం వచ్చేస్తుంది, పదండి పదండి అని చెప్పేసి. నాకు కూడా ఒక పక్క కంగారుగా ఉంది, ఆకలేస్తుంది అని చెప్పి. ఎందుకంటే నేను వెయిట్ చేస్తుంది వంకాయ కూర గురించి. ఇలాంటి ప్రోగ్రాంలో ఆ వంకాయ కూర మరీ టేస్ట్గా అనిపిస్తుంది ఎందుకో మరి. మనకి ఇక్కడ ఆపోజిట్లో వస్తున్న వాళ్ళని అబ్జర్వ్ చేయొచ్చు. ఒరిస్సా ఏపీ రెండు కలిపి ఉన్నాయి కాబట్టి ఆ కల్చర్ ఈజీగా కనిపిస్తుంది. చాలామంది మొహానికి ఇలా కప్పేసుకొని ఉంటారు, వాళ్ళు వచ్చేసి ఇంకా ఒరిస్సా అన్నట్టు. మన తెలుగు వాళ్ళని గుర్తుపట్టేయచ్చు ఆ డ్రెస్సింగ్ స్టైల్ బట్టి. ఇంకా దారి పొడవునా ఈ ఫోటోలు, ఇంకా చిన్నపిల్ల ఆడుకునే వస్తువులు ఇవన్నీ అమ్ముతున్నారు, ఇంటికి కావాల్సిన సామాన్లు ఇవన్నీను. అక్కడక్కడ కొన్ని నచ్చి పట్టుకుంటుంటే మా అమ్మ వాళ్ళు అసలు గోల పెట్టేస్తున్నారు, తీసుకోవద్దు వద్దు ఇంకా ముందుకెళ్దాం పదా చూద్దాము అప్పుడే కొనొద్దు అని చెప్పేసి. అలా ఇంకా వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి కానీ ఆ త్రోవ మాత్రం తగ్గట్లేదు. ఇంకా జనాలు కూడా క్రౌడ్ ఇంకా అలా నెమ్మదిగా పెరిగిపోతుంది. ఎందుకంటే నేను వచ్చింది థర్డ్ డే వచ్చాను కదా, బిఫోర్ 2 days వచ్చేసి ఫుల్గా వర్షాలు పడుతున్నాయంట. అసలు ఎక్కడ అనుకున్న ప్రోగ్రామ్స్ ఏవి అవ్వలేదు, ఓన్లీ పూజలు ఇవి మాత్రమే అయ్యాయి. సో ఈ క్రౌడ్లో నన్ను కూడా ఎవరో గుర్తుపట్టారు, అడుగుతున్నారు మా చెల్లికి ఎవరు అని. గుడి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. అనౌన్స్మెంట్లు వింటున్నారా? ఒకటి ఒరియాలో చెప్తున్నారు, ఇంకా తెలుగులో కూడా చెప్తున్నారు. ఎక్కువ ఒరియాలోనే చెప్తున్నారు. మనకి ఇక్కడ రైట్లోన లెఫ్ట్లోన కర్రలతో దడి కట్టేసి ఉంది కదా, అవన్నీ వచ్చేసి పశువుల సాళ్ళు అనమాట. ఇటు సైడ్ ఇలాగే ఉంటాయి ఒరిస్సా సైడు. ఇంటి ముందు లేకపోతే ఇంటి పక్కనే ఉంటాయి అవన్నీ. వెదురు కర్రలతో గట్టిగా ఉన్న కర్రలు చూసుకొని కడతారనమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మురళి వీడియో తీస్తున్నారు కదా, ఇంకా అందరూ అడుగుతున్నారు వీళ్ళతో ఉన్నావా అని చెప్పేసి. కమిటీ మెంబర్ కాబట్టి అక్కడ అన్నదానం దగ్గర ఇంకా టెంపుల్ దగ్గర పనులు ఉంటాయి కదా, అక్కడ ఉండాలి. అలా లేకుండా మాతో పాటు ఇంకా భోజనంకి వెళ్తున్నారు కదా, ఇంకా అందరూ అడుగుతున్నారు గుడి దగ్గర లేకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు అని. మా పిన్ని మా అమ్మకి ఇంకా దారంతా చుట్టాలు పలకరిస్తూనే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నారు. ఎక్కడ ఆగినా మినిమం 2-3 minutes అలాగ ఉండిపోతున్నారు, రావట్లేదు. వాళ్ళని పలకరించినాకనే కదులుతున్నారు. ఇంకా అలా ఇంకా మేమైతే ఎక్కడ తప్పిపోయాము. వాళ్ళని ఇంకా వదిలేసి మేము ముందుకు వచ్చేసాము. నేను మా చెల్లి ఇంకా సైడ్కి వచ్చి నించున్నాము. వాళ్ళు వస్తే ఇంకా కలిసి వెళ్దామని చెప్పి. సంబరాలు ఇంకా 2 days ఉన్నాయి, థర్డ్ డే కాబట్టి ఇంకా రిమైనింగ్ డేస్ ఇంకా వ్రతాలు పూజలు ఉంటాయి. పూజ కూడా ఎలా అంటే ఊళ్ళో అందరు ఇంకా పార్టిసిపేట్ చేయాల్సిందే కాబట్టి కొంచెం బాగుంటుంది చూడ్డానికి కూడా. నేను కూడా కుంకుమ పూజ చేద్దామని చెప్పేసి ఇంకా వైజాగ్ నుంచి వచ్చాను. దట్టు అది కూడా లేట్ అయిపోయాను కాబట్టి కొంచెం బాధేసింది. స్టార్టింగ్ నుంచి ఉంటే బాగుండు అని చెప్పేసి, కానీ మరి ఏం చేస్తాం, మన పనులు కూడా మనం చూసుకొని వెళ్ళాలి కాబట్టి నాకు ఇంకా థర్డ్ డేకి ఇంకా వీలైంది కాబట్టి ఆ రోజు ఇంకా మార్నింగ్ రావాల్సి వచ్చింది. ఇంకా రిమైనింగ్ 2 days కూడా కవర్ చేసుకొని ఇంకా మాకు దగ్గరలో ఇంకా కంచిలి కూడా సంబరాలు అవుతున్నాయి, ఇంకా అది కూడా కవర్ చేసి వెళ్దాం వైజాగ్ అని చెప్పి ఫిక్స్ అయ్యి వచ్చాను. నేను ఒక 10 days ఇలా ఉండి వెళ్దామని చెప్పి. ఇదిగోంటే నేను మా చెల్లి పక్కకు వచ్చేసాము. ఇంకా మాతో పాటు మా చిన్నాన్ని కూడా అటు ఇటు తిరుగుతున్నారు చూసి, ఇంకా మా చిన్నాన్ని పక్కకు రమ్మన్నాను వెయిట్ చేయమని చెప్పేసి. వాళ్ళు వస్తే కలిసి తీసుకెళ్దామని చెప్పేసి. మా పిన్ని వాళ్ళతో మా ఇద్దరు తమ్ముళ్ళు అక్కడే ఉన్నారు వెనకాలే, కాబట్టి మేము కొంచెం ప్రశాంతంగా నిల్చున్నాము. లేకపోతే ఈ క్రౌడ్లో వాళ్ళు ఇంకెక్కడైనా వెతుక్కోవాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు వాళ్ళు ఇంకా కనబడరు అని చెప్పేసి పక్కకు నించొని వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు ఇంకా నెమ్మదిగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. ప్రతి సమ్మర్లో ఈ పల్లెటూరు సైడ్ బాగా ఉంటుంది, ఎందుకంటే ఏదో ఒక పండుగలు కానీ సంబరాలు అని చెప్పేసి అలాగ చాలా వరకు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. చుట్టాలందరూ రావడం వెళ్ళడము ఉండడము అన్నీ కామన్ అనమాట. మొత్తానికి కనిపించారనమాట ఇద్దరు. మళ్ళీ స్టార్ట్ అయ్యాము. చూడండి వాళ్ళ చుట్టాలు కనిపిస్తే వాళ్ళ పలకరింపులు, వాళ్ళ నడక చూడండి ఎలా ఉందో. అలా నడిస్తే ఎప్పుడు రీచ్ అవ్వాలి టెంపుల్ దగ్గరికి, అలా ఉంటుంది వీళ్ళతో పెట్టుకుంటే.
ఇది ముందు నడుస్తున్నవాడు మా పిన్ని వాళ్ళ పెద్ద అబ్బాయి తమ్ముడు. వీళ్ళిద్దరు ఏదో జోకులు వేసుకొని నవ్వుతున్నారు మురళి పైన. సర్లే ఇంటికి వెళ్ళాక అడుగుదాంలే. ఇంకో నేను, మా అమ్మ, మా చిన్నాన్న, వెనకాల చుట్టాలతో మా పిన్ని వస్తున్నారు ఇంకా అలాగా నెమ్మదిగా. ఇంకా అక్కడ వరకే. అక్కడి నుంచి ఇంకా చెప్పులు లేదనమాట. చెప్పులు అక్కడే వదిలేసి ఇంకా ఉతికాలతో ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి. అది కూడా కొంచెం దూరమే. అమ్మయ్య టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యామని అనుకునేలోపు మా మురళి ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు ప్లాన్ మార్చేశారు. ఫస్ట్ జాయింట్ వీల్ ఎక్కి అక్కడి నుంచి భోజనంకి వెళ్దాము, భోజనం చేసినాక జాయింట్ వీల్ ఎక్కితే మళ్ళీ కళ్ళు తిరుగుతాయి అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాల్సి వచ్చింది. 2 రోజులు కంటిన్యూస్గా వర్షాల తర్వాత స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ కాబట్టి ఫుల్గా ఉన్నారు జనాలందరూ. చుట్టాలందరూ ఈరోజు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే 5 days ప్రోగ్రామ్ కదా, చుట్టాలందరూ ఇంట్లో అలా ఉండిపోయారనమాట. వర్షాలకి బయటికి రాకుండా, ఎక్కడికి రాకుండా, టెంపుల్ దగ్గరికి రాకుండా. సో ఈరోజు కొంచెం రిలీఫ్ వచ్చింది కాబట్టి ఇంక జనాలందరూ ఇంట్లో ఎవరు లేరు, ఊర్లో ఎవరు లేరు, ఇక్కడే ఉన్నారు మ్యాక్సిమం. ఇక్కడ టికెట్స్ తీసేసుకొని లైన్లో అయితే ఉన్నాము. మా చెల్లికి ఫుల్ భయము, జాయింట్ వీల్ ఎప్పుడు ఎక్కలేదు తను. అంటే ఎక్కింది, ఇది 2వ అంట. తనకు చాలా భయపడుతుంది. నేను రాను అని చెప్పేసి. కిందన బ్రేక్ డ్యాన్స్ ఉంది కదా, అది ఎక్కుదామని చెప్పేసి అంటే మా మురళి బ్రేక్ డ్యాన్స్ వద్దు, జాయింట్ వీల్ ఎక్కుదామని చెప్పి దీనికి టికెట్లు తీసి పెట్టారు. సో చూసారు కదా లైన్ ఎంత పొడవుగా ఉందో. మేము ఎక్కడో స్టార్టింగ్లో ఉన్నాము, ఇంకా వాళ్ళు ఇంకెక్కడో ఉన్నారు. నేను ఇంకా వీడియో తీసుకుంటే నేను కూడా కూర్చోలేనని చెప్పేసి కట్ చేసేసాను, ఆఫ్ చేసుకున్నాను. మా చెల్లి ఇంకా ఆఫ్టర్ రైడ్ చూడండి ఎలా ఉందో. తను ఫుల్ ఫియరు, అసలు వాడికైతే ఫుల్గా తిట్టేసింది. ఆపురా బాబు, ఈ దండం పెడతా చచ్చిపోయేటట్టున్నాను అని చెప్పేసి. దానికి ఆకలి అసలు ఫన్నీగా అనిపించాయి కానీ ఎందుకో భయం వేసింది నాకు కూడా. నేనే ధైర్యం చెప్తూ ఇంకా అలాగా తీసుకొచ్చేసాను. ఫైనల్గా అక్కడి నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. మేము ఒక్కో క్యాబిన్లో 4 మెంబర్స్కి కూర్చోబెడతాడు కదా, ఇంకో క్యాబిన్లో మా తమ్ముళ్ళు ఇద్దరు కూర్చుంటారులే అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి రివర్స్ అయిపోయింది. ఒక్కొక్క క్యాబిన్లో ఇద్దరిద్దరు చొప్పున కూర్చోబెట్టాడు. అలా నేను మా చెల్లి ఒక దాంట్లో ఉండిపోయాము. పాపం మా తమ్ముడు మాత్రం వేరే వాళ్ళతో కూర్చోవాల్సి వచ్చింది. ఇదిగోని చూపిస్తాను చూడండి. మాకంటే కొంచెం పైన ఉంటాడు. అదిగోండి వాడే. రిలాక్స్గా కూర్చున్నాడు పాపం. ఇక్కడ నుంచి దిగి టెంపుల్కి వెళ్ళేలోపే మా మురళి వెళ్ళిపోయారు. ఫోన్ వచ్చింది దానికి, టెంపుల్కి ఫాస్ట్గా రమ్మని చెప్పేసి. టెంపుల్ పైన కలశం పెడుతున్నారంట గోపురం పైన. కాబట్టి ఇంకా కంగారుగా వెళ్ళాల్సి వచ్చింది. తను వెళ్ళిపోయారు. మేము కూడా నెమ్మదిగా నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. ఇదిగో శ్రీ పద్మావతి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ అన్నమాట. పైన ఆల్రెడీ మురళి ఎక్కి గోపురం దగ్గర ఉన్నారు, కలశం పెడుతున్నారు. ఫస్ట్ మనమైతే అమ్మవారి దర్శనం చేసుకున్నాక వెళ్దాం లోపలికి. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత లోపల బోత్ సైడ్ అంటే టెంపుల్ చుట్టూ చాలామంది జనాలు వెయిట్ చేస్తున్నారనమాట. నేను ఇంకా వాళ్ళందరూ పైన కలశం పెడుతున్నారు కదా, దాన్ని చూడ్డానికి వెయిట్ చేస్తున్నారేమో అని అనుకున్నాను. కానీ కాదు, చాలాసేపటి తర్వాత నాకు అర్థమైంది. మీరే చూడండి ఆ ట్విస్ట్ ఎలా ఉంటుందో. నేను కూడా షాక్ అయిపోయాను ఫుల్గా. మేము యాక్చువల్గా జైంట్ వీల్ ఎక్కి దిగినాక మధ్యలో మళ్ళీ బ్రేక్ డ్యాన్స్ కూడా ఎక్కాను. ఇంకా వెంటనే 2 ఎక్కడం వల్ల నాకైతే వామిటింగ్ కూడా అయిపోయింది. ఇంకా అక్కడే పక్కన సోడా అమ్ముతుంటే అందరం ఇంకా లెమన్ సోడా తాగి అక్కడ నుంచి మళ్ళీ ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చాము. జనాలు చూడండి అసలు కిందన ఎంతమంది ఉన్నారు. అలాగే గుడి చుట్టూ ఉన్నారు, అదే క్రౌడ్ మెయింటైన్ చేస్తున్నారు. డే అంతా అసలు భజనలు ఇంకా కలశం పూజలు ఇవన్నీ అయ్యాయి. సో ఈవినింగ్ వచ్చి కలశం పెట్టేస్తున్నారనమాట పైన. యాక్చువల్గా నెక్స్ట్ స్టెప్ ఏంటనేది అక్కడున్న అందరికీ తెలుసు, నాకు తప్ప. సరే నాకు తెలీదు, మా చెల్లికి తెలుసు కదా, చెప్పొచ్చు కదా, తను కూడా చెప్పలేదు. నేను ఇంకా అలా వీడియో తీసుకొని ఉంటే సడన్గా చూడండి నా పక్కన ఒక 2 నటీమణులు ఉన్నారు. వాళ్ళిద్దరికీ తెలుసు, తిను రంజిత మా చెల్లి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్, కానీ చెప్పట్లేదు ఏం జరుగుతుందో.
ఇదిగోండి అక్కడ పైన కలసం పెట్టినాక ఇంకా సడన్గా పైనుంచి ఒక వర్షం లాగా పడింది. అది ఏంటా అనుకున్నాను నేను. ఫస్ట్ చూసి అతను పైనుంచి బంతి పువ్వులు ఇసురుతున్నారేమో అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. చాలాసేపు తర్వాత దానికోసం వీళ్ళు కిందున్న జనాలు కొంగు చాపి ఇంకా క్యాచ్ పడుతున్నారనమాట. తర్వాత నాకు అర్థమైంది వడలు ఇసురుతున్నారు. అది ఎవరు పట్టుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుందంట. మనసులో ఏమైనా కోరికలు ఉంటే అవి తీరిపోతాయి. సో అలాగా కిందనున్న వాళ్ళు ఇంకా ఫుల్ కాంపిటీషన్తో కొంగు చాచి మరి ఒక్కొక్కరు క్యాచ్ పట్టుకుంటున్నారు. అటుపక్క కూడా ఇసురుతున్నారు అట్ ది సేమ్ టైం. నాకైతే ఒక్కటి కూడా దొరకలేదు. చూడండి ఫుల్ ఫన్ ఉంది. చాలామందికి బాగానే దొరికాయి, కొంతమందికి అసలు దొరకలేదు. దాంట్లో నేను కూడా. అదిగొంటే చివరిలో ఇంకా మురళి కొంచెం అక్కడక్కడ ఇసురుతున్నారు మరీ దొరకని వాళ్ళకి. అప్పుడు కూడా నాకు దొరకలేదు. ఈ క్రౌడ్లో మా చెల్లికి వచ్చేసి 2 గారెలు దొరికాయి. చూడండి ఎంత హ్యాపీగా చూపిస్తుందో. అలాగే మా చెల్లి ఫ్రెండ్ రంజితాకి వచ్చేసి 3 గారెలు దొరికాయి. ఎక్కువ గారెలు దొరికిన వాళ్ళు అస్సలు దొరికిన వాళ్ళకి కొంచెం షేర్ చేసుకోవాలన్నమాట. అలా మా చెల్లి నాకు ఇచ్చింది. ఇంకా నేను కూడా మనసులో ఏదో కోరుకొని దండం పెట్టుకొని తినేసాను. యాక్చువల్గా ఫస్ట్ టైము నేను ఇలాగా పార్టిసిపేట్ చేయడం అనేది ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు కూడా. బట్ మంచిగా అనిపించింది. ఆ పైనుంచి వడలు విసరడం, అందరూ కింద నుంచి పట్టుకోవడం ఆనవాయితీగా. బట్ ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా ఉంటే అటెండ్ అవ్వడం చాలా బెటర్ అనిపించింది. ఒక దగ్గర అయిపోయింది కదా అనుకునే లోపు ఇంకా ఇంకో దగ్గరికి తీసుకుని వెళ్ళారు మురళికి. ఇంకా అది అయిపోయాక ఇంకా పక్కన ఇంకొక చిన్న టెంపుల్ ఉంది. దానిపైన కూడా కలసం పెట్టేసినాక అప్పుడు మురళి భోజనంకి రావాలి. ఇంకా ఎలాగో వచ్చాము, వెయిట్ చేస్తున్నాం కాబట్టి అందరం కలిసి తిందామని చెప్పి మేము కూడా అక్కడే ఉండిపోయాం. మా అమ్మ, పిన్ని, చిన్నాన్న వాళ్ళకి లేట్ అవుతుందని వాళ్ళకి పంపించేశాను. మీరు వెళ్ళి డిన్నర్ చేయండి అని చెప్పేసి. వాళ్ళే వెళ్ళి డిన్నర్ చేసేసి బయట టెంపుల్ బయట వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ చిన్న కలసం కూడా రెడీగా ఉంది వేరే గుడి పైన పెట్టడానికి. పంతులు పాపం పైనుంచి కిందకి దిగుతుండగానే జనాల కిందన డిస్కషన్ ఇంకా అడిగేస్తున్నారు అతన్ని, ఎందుకు ఒకటే సైడ్ ఇస్తారు వడ్లన్నీ, దొరికిన వాళ్ళకే దొరికాయి మిగతా వాళ్ళకి దొరకలేదని. ఆయన ఇంకా నేను ఇసరలేదు, నాకు సంబంధం లేదని చెప్పేసి తప్పించుకుంటున్నాడు మెల్లగా. ఇక్కడే మార్నింగ్ అంతా పైన గోపురం పెట్టిన కలశాలని పూజ చేశారు. మా పిన్ని చిన్నాన్న డిన్నర్ చేసేసి బయట వెయిట్ చేస్తున్నారు మా కోసం. చూడండి మా చిన్నానికి సరిగ్గా వేసుకోమని చెప్తుంది టవల్. డిన్నర్ అయిపోయింది. వీళ్ళు ఇంకా వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. మా చిన్నాన్న ఎక్కడికైనా వస్తే అస్సలు ఉండరు, వెంటనే వెళ్ళిపోవాలి అని చెప్పేసి కంగారు పెడుతూ ఉంటారు ఊరికే మా పిన్నికి. ఇదిగో మా అమ్మ మెల్లగా వస్తుంది డిన్నర్ చేసేసి. సో ఫైనల్లీ డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. డే 2, డే 3 కూడా షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు స్టే ట్యూన్. దిస్ ఈజ్ రేఖా ఫ్రమ్ వైజాగ్ కపుల్ ఛానల్.